అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పిస్తారు అధ్యక్ష. వాళ్ళకి ఏం చేస్తాం, మరి పార్టీలో ఉన్న వాళ్ళు తప్పదు. అందుకే ఇటువంటి గొప్ప ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి వాళ్ళ ఈ యొక్క బడ్జెట్ పైన నాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన మీకు, మరి నాకు ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి నా దేవరకొండ నియోజక ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెచ్చు సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్ మీద ప్రసంగించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మొన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశంలో నేను మీడియా పైన ముందు కూడా ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది పూర్తిగా హామీలను పాతరేసే బడ్జెట్గా, ఇచ్చినటువంటి హామీలను ఎగవేత చేసేటువంటి బడ్జెట్గా ఉన్నదని, మరి పూర్తిగా పేదల సంక్షేమాన్ని పాతరేసి తెలంగాణకు మొండి చేయించేటువంటి బడ్జెట్గా ఉన్నదని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వాస్తవానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పరిస్థితులను ఒకసారి మీకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మీరు కూడా 2009లో నాతో పాటు మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష జిఎస్డిపి కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే ఉంది అధ్యక్ష. కానీ అప్పటి ప్రభుత్వం కేవలం పొదుపుగా 19% మాత్రమే వారు దాని అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం నడిపించినటువంటి అంశాలు మీకు తెలుసు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఒకవైపు ఉద్యమం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అనేక మంది, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారి, తెలంగాణ రాష్ట్రం దేనికోసం వచ్చిందంటే కేవలం అప్పుల కుప్పగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల పాలకుల తప్పిదమా, లేదా గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదమా, ఈ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పు చేసేసి ఈరోజు జిఎస్డిపి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినప్పటికీ వారు పెరిగినటువంటి జిఎస్డిపి మీద దాదాపు 50% అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితి రాష్ట్రంకి వచ్చిందంటే, మరి ఈ రాష్ట్రం ఏ దిశలో పయనించి, ఈ రాష్ట్రం ఏ రకంగా మరి పూర్తిగా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు, గొప్పలకు పోయేసి ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని ప్రవేశపెట్టిండొచ్చు. కాళేశ్వరం లాంటి, మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి, ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేనేదో చేస్తాను, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను మరి ఒక తోలో పెడతానని చెప్పేసి వారు ఎన్నో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి గుర్తు చేసుకుంటే అధ్యక్ష, ఆ రోజు ఎంతో మంది అడిగింది అధ్యక్ష, నిపుణులు అడిగినారు, మరి నీకు రాష్ట్ర పరిస్థితి తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇన్ని హామీలు ఎట్లా ఇస్తా ఉన్నావు, 6 గ్యారెంటీలు ఎట్లా ఇస్తావు, ఈ రకంగా 420 హామీలు ఏ రకంగా ఇస్తావని చెప్పి అడిగితే, గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతుల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ కక్కించి వాటితోటే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు అధ్యక్ష. 14 నెలలైనా మరి ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు, ఏ ఒక్క విచారణ పూర్తి కాలేదు, ఏ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేని పరిస్థితిలో ఉందంటే మరి వారు చేసింది మరి అబద్ధము మరి హామీలా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి వాస్తవంగా కుంభకోణాలు జరిగినాయా, వాస్తవంగానే మరి అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా, ఒకవేళ వాస్తవాలు అయితే దేనికోసం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతలేవు, దేనికోసం అని చెప్పి వాటి మీద సిబిఐకి మీరు ఎంక్వైరీ కోసం ఎందుకు ఇవ్వడం లేదు, అవన్నీ ఎప్పటికి రికవరీ చేస్తారు, ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేసి మీరు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీ నెరవేరుస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రసంగం మొదటి పేరాలోనే వాస్తవ విరుద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలంటే పథకాల ఎత్తివేతనే నా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష.
ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో మొదటి పారాలోనే మరి డొల్లగా అందులో విషయం తక్కువ ఊక దుంపుడు ఎక్కువగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే మొదటి పారాలో వారు చెప్పినటువంటి అంశం లోపల ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా అని చెప్పారు అధ్యక్ష. అంటే ప్రజా ప్రయోజనాలు ధ్యేయం అంటే హామీలు నెరవేయడమే, హామీల కోసం నిధులు కేటాయించకపోవడమే వారు చెప్పినటువంటి ధ్యేయం అని చెప్పేసి మరి అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ అభయాస్తం 6 గ్యారంటీల కార్డులు పథకాలకు నిధులు కేటాయింపు లేవి. మహాలక్ష్మి మహిళలకు నెలకు 2,500 సాయం కానీ రైతు భరోసాలని 3 హామీలకు సరిపోయిన నిధులు లేవు. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు. చేయూత పెన్షన్ పెంపుకు నిధులు లేవు. ఈ గ్యారంటీ కార్డుల హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి, 10 పంటలకు బోనస్, అంబేద్కర్ అభయాస్తం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోసపూరిత బడ్జెట్. మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మంగళవారం ఎప్పుడు వస్తానో ఎదురు చూసేటువంటి భట్టి గారు ఎప్పుడు మంగళవారం వస్తే ఆ రోజు మరి బాండ్లను అమ్ముకోవడానికి చేసేటువంటి మరి ఆలోచన ఇచ్చినటువంటి పథకాల విషయంలో ఎందుకు వారు ఆలోచన చేయడం లేదని చెప్పి మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మరి అదే రెండో అంశంలో అధ్యక్ష పారదర్శకత, జవాబుదారీతనం అంటే అప్పుల వివరాలు వెల్లడించకపోవడమేనా అధ్యక్ష? ఇదేనా మీ జవాబుదారీతనం అంటే? మీరు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో చెప్పారు మా ప్రభుత్వం జవాబుదారీతనం అని. బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలో 2 పదమే పారదర్శకత, జవాబుదారీతనం అని చెప్పారు. అంటే అప్పులు ఎంత మేరకు చేశారో, వేటి కోసం చేశారో